ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. సో ఈరోజు అయితే మనం ఈ బీడ్స్తో చైన్ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. సో కంప్లీట్గా వీటికి చైన్ చేయడానికి మనకి ఏ మెటీరియల్ కావాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అండ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఓకే, సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మనమైతే ఈ బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్. అండ్ ఇట్లా చైన్ వచ్చేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట, ఇలా రెడీమేడ్ చైన్. సో ఇలా ఒక చైన్ కావాలి, దానికి హుక్ కూడా ఉండాలన్నమాట, చూసుకోవాలి. అండ్ తర్వాత ఈ థ్రెడ్ కంపల్సరీగా ఈ థ్రెడే వాడాలన్నమాట, మార్కెట్లో దొరుకుతుంది. అండ్ మధ్యలో మనకు యూజ్ చేయడానికి ఇవి చిన్నవి పూసలు అనమాట, వైట్ కలర్ నేను తీసుకున్నాను అనమాట. సో ఈ బీడ్స్కి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ వైట్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ వీటికి ఒక పెండెంట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ పెండెంట్కి కూడా హుక్ ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సో ఇదైతే తీసుకోవాలి మనము. ఇది దొరుకుతుంది అనమాట ఎక్కడైనా కూడా ఫ్యాన్సీ స్టోర్లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే దండ గుచ్చాను. ఎలా అంటే ఒకటి బాటిల్ గ్రీన్ పూస వేస్తే ఒకటి వైట్ అనమాట. సో ఇలా 2 లేయర్స్ అయితే నేను వేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాట్ వేసుకోవాలన్నమాట. నేను ఒకటేలాగా దండ గుచ్చి 2గా నాట్ వేసాను అనమాట. ఇక్కడ ఒక నాట్, ఇక్కడ ఒక నాట్ వేసాను. ఓకే, సో ఇప్పుడు మనకు దీనికి చైన్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సో మనం ఇందులోంచి తీసుకొని ఈ 2 దారాలను పట్టుకొని నాట్ వేయాలి. ఒక 2-3 సార్లు ఇలా వేసేసుకోండి. ఇలా సో చూసారు కదా, ఇలా నాట్ అయితే వేసుకున్నాను. ఒక సైడ్ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, మనం ఇది కట్ చేసేసుకుందాం. సో ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇంకొక సైడ్ మనం ఇంకొక చైన్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ హుక్ ఉంటుంది అనమాట, ఈ చైన్ అయితే ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ సైడ్ కూడా నాట్ వేసేసుకున్నాను చైన్కి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకుందాం. ఓకే, సో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి మనం పెండెంట్ని పెట్టేసుకుంటే చాలా ప్రిటీగా ఉంటుంది. చూసారు కదా, పెండెంట్ పెట్టిన తర్వాత ఎంత మంచి లుక్ వచ్చేసిందో. సో మనం ఇంట్లోనే ఎంత తక్కువ ఖర్చులో మనమైతే ఈ దండనైతే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను వేసుకొని చూపిస్తాను ఎంత బాగుంటుందో. చూసారు కదా, ఇలా అన్నమాట, ఎంత ప్రెటీ లుక్ ఉందో. ఓకేనా? సో చూసారు కదా ఎంత బాగుందో. బయట మనం తీసుకుంటే చాలా ప్రైస్ ఉంటుందన్నమాట ఇలాంటి చైన్స్కి. సో మనం బీడ్స్ తీసుకొచ్చి, లాకెట్ తీసుకొచ్చి ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో మనకైతే ఈ దండ అయితే రెడీ అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.